ఓం వరాహి జై వరాహి. అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, తల్లి బిడ్డ, నీకు నచ్చిన పేరు అనుకొని ఈ 2 నెంబర్లో ఒక నెంబర్ తాకు. వారు నీకు దగ్గరవుతారా లేదా అని ఈ అమ్మ మాటల్లో విను. కాదు అనకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నీకు నచ్చిన పేరు, నీకు నచ్చిన బంధం, నీకు నచ్చిన వ్యక్తి మనసులో అనుకొని ఈ 2 నంబర్లో ఒక నంబర్ తాకు తల్లి. నీకు ఆ బంధం దగ్గరవుతుందా దూరం అవుతుందా ఈ అమ్మ మాటల్లోనే విను. ఈ అమ్మ మాట ఎప్పుడూ కూడా నీకు సత్యమే చెబుతుంది, సత్యంగానే ఉంటుంది, సరిగ్గా ఉంటుంది అని నమ్ముతావు కదా. ఇక నీకు నచ్చిన వ్యక్తిని తలుచుకొని ఈ అమ్మ మీద భారం వేసి ఈ 2 నంబర్లో ఒక నంబర్ అనుకో తల్లి. 1వ నంబర్, 2వ నంబర్, ఈ 2 నంబర్లో ఒక నంబర్ అనుకో. నీ యొక్క బంధం దగ్గరవుతుందా దూరం అవుతుందా అని తెలుసుకో అని అమ్మవారు మన ముందు ఒక 2 నంబర్లు అనేది పెట్టారండి. ఈ 2 నంబర్లో ఒక నంబర్ అనుకోండి. మీకు నచ్చిన వ్యక్తి ఆ యొక్క బంధం దగ్గరవుతుందా దూరం అవుతుందా ఏమనుకుంటున్నారు అన్నీ కూడా అమ్మవారి వాక్కులో విందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక ఈరోజుటి అమ్మవారి వాక్కు మా అమ్మవారి వాక్కు విషయానికి వస్తే, ఈ అమ్మను తలుచుకొని ఈ 2 నెంబర్లు ఒక నెంబర్ అయితే అనుకో. నీకు నచ్చిన బంధం దూరం అవుతుందా లేదా ఈ సందేశంలో తెలుసుకో తల్లి. నువ్వు ఖచ్చితంగా కోరుకుంటున్నావు కదా నీ బంధం దగ్గరవ్వాలని. ఒకరి పేరు తలుచుకొని ఈ 2 నెంబర్లు ఒక నెంబర్ అనుకో. ఈ సందేశం ద్వారా నీకు అన్నీ కూడా సరిగ్గా ఉంటాయమ్మా. అది మీ యొక్క బంధాన్ని కలుపుతుందా లేదా, అది భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, ఎవరైనా సరే మీరు కోల్పోయారో, ఎవరినైతే మీ దగ్గరికి రాబోతున్నారో, ఇలా అన్నీ కూడా నువ్వు తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ వారాహి తల్లిని తలుచుకొని నర్పవ్యాన్ని నమస్కరించి నీకు ఇష్టమైన వారిని పేరుని అలాగే నా రూపాన్ని స్మరించుకొని ఆ యొక్క వ్యక్తిని తలుచుకొని ఒక నెంబర్ అనేది చూస్ చేసుకో. ఇక వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరికి రాబోతున్నారో ఈ అమ్మవాక్కులు నువ్వే తెలుసుకో. నేను చెప్పేది అంతా సత్యంగానే ఉంటుంది. ఇక ఒకటవ నంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి మీకు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ అమ్మ మాటల్లో వినుతల్లి. ఇప్పుడు ఆ యొక్క విషయం గురించి అయితే విందాం. మీ ఇద్దరి మధ్య రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకో. ఎవరి కోసమైతే నీవు మొదటి నెంబర్ను చూస్ చేసుకున్నావో ఇక మీరు కొద్ది రోజులు మాత్రమే గొడవ పడ్డారు, చిన్న మనస్పర్ధలు. ఇక మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు వస్తాయా అని. మీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. అసలు ఇంతలా ఇబ్బంది పడతారు అని మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇంత పెద్ద గొడవ అవుతుంది, ఇంత దూరం పెరిగిపోతుంది అని అస్సలు అనుకోలేదు. దీనికి కారణం ఒక మూడో వ్యక్తి. అవును, ఆ మూడో వ్యక్తి వల్లనే మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు, ఇన్ని అడ్డంకులు వచ్చేసాయమ్మా. ఏ మాత్రం కూడా మీరు ఆ మూడో వ్యక్తి మాట కాస్తైనా వినకుండా పక్కన పెట్టున్న మీ ఇద్దరి బంధం అనేది శాశ్వతంగా బాగుండేది, అలాగే కొనసాగుతూ ఉండేది. మీరు అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో ఇక ఆ క్షణం నుంచి మీ మధ్య గొడవలనేవి, ఎడబాటు అనేది వచ్చేసింది. నువ్వు ఇలా, నువ్వు అలా, నన్ను మోసం చేసావు, నన్ను ఏడిపించావు అని, అలా చేసావు, ఇలా చేసావని మనస్పర్ధలు, మాటలు అనేది పెరిగిపోయాయి. ఆ మూడో వ్యక్తి మాటలు పట్టుకొని మీ ఇద్దరు గొడవ పడటం మొదలుపెట్టారు. ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్?
మూడో వ్యక్తి మాట విని మీ ఇద్దరి మధ్య సంతోషమైన బంధం నాశనం చేసుకున్నారు. ఇంకా ముందు మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో, ఇక ఇద్దరి మధ్య గొడవ ఏదో జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారని, బాధపడుతూ ఉన్నారు కూడా. ఆ వ్యక్తి మీకు ఎంతలా దగ్గర అవ్వాలని చూస్తున్నా సరే మీరు మాత్రం దూరం పెట్టాలని చూస్తున్నారు. అదే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నిద్ర కూడా పట్టడం లేదు, తిండి తిందామా అంటే కూడా సహించటం లేదు. ఏ మాత్రం తినకుండా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారే కానీ మీరు సంతోషంగా ఉండాలని మాత్రం ఎక్కడ కూడా అస్సలు ఆపడం లేదు. ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క దగ్గరకైతే రాబోతున్నారు. ఆ మూడో వ్యక్తి అడ్డు తొలగించుకొని కుండ బద్దలు కొట్టినట్లు వాళ్ళు మీ దగ్గరికి అవ్వబోతున్నారు. మునుపటిలాగా మీ ఇద్దరు కలిసి ఆ బంధం సంతోషంగా కొనసాగుతుంది. మీ ఇద్దరూ హాయిగా ఉండబోతున్నారు బిడ్డ. ఇదండి మొదటి నంబర్ ఎవరైతే తాకారో వారికి, ఇలా తాకిన వాళ్ళకైతే మీకు ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా మీకు ఇది సరిగ్గా జరుగుతుంది అని నమ్మండి. కాబట్టి ఆ బంధం దగ్గరైతే మాత్రం ఎటువంటి అనుమానం లేకుండా దగ్గర చేసుకొని సంతోషంగా ఉండండి. ఇక రెండవ నంబర్ ఎవరైతే తాగుతారో వారి కోసం ఈ సందేశం. రెండో నంబర్ చూసుకున్నవారు, ఇక వాళ్ళు మీకు ఎప్పుడు దగ్గర అవబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కొన్ని మాటల వల్ల నమ్మకం అనేది కోల్పోయింది. మీరు బాధలో ఉన్నారు. ఇంతగా మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వాళ్ళు ఇలా చేశారు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయిందిలే, జరిగిన దాని బాధ కంటే దాన్ని మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. మీరైతే మీ చదువుపైన దాచిపెట్టాలి. అలా వాళ్ళు ఆశపడుతున్నారు. మీరు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే మీరు అంతా సంతోషంగా ఉండాలి, అందరితో హాయిగా ఉండాలి అనుకుంటున్నారు. మీకంటూ ఏదో ఆధారం ఉండాలి, మీ జీవితం సంతోషంగా ఉండాలి. ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి. పాలులా నీళ్ళులా ఒకేలా కలిసి ఉండాలి. ఊసర వెల్లిలా రంగులు మార్చకూడదు అని వాళ్ళు మీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు ఎవరూ లేరని బాధపడవద్దు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మీ గురించి బాగా అర్థం చేసుకున్నారు. ఎవరు తోడు లేరు, నేనైనా తోడుగా ఉండాలని చెప్పి వాళ్ళు మీకు చాలా సపోర్ట్ని అందించాలి అని ఆశపడుతున్నారు. ఏదో ఒక చిన్న విషయం వల్ల దూరమైన మీ బంధం అనేది కొద్ది రోజుల్లోనే దగ్గర కాబోతుంది. ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా మీకు రాబోతుంది. లేదా మీ బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఒక సందేశం అనేది మీకు అందించబోతున్నారు. కాస్త ఓపికగా ఉండండి. గతంలో జరిగిన గొడవలను అస్సలు తవ్వుకోకండి. చిన్నదాన్ని పెద్ద చేసుకోవద్దు. ముందుకు వెళ్ళారు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇక నిశ్చింతగా ధైర్యంగా ఉండిపోండి. విన్నారు కదండి. సో రెండవ నంబర్ తాకిన వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీ దగ్గరికి ఎవరి ద్వారా అయినా సరే మెసేజ్ కానీ ఫోన్ కాల్ ద్వారా సందేశం ద్వారా పంపిస్తే వారిని అర్థం చేసుకొని దగ్గరయ్యి మీ బంధంతో సంతోషంగా వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా దానికి అనుకూలంగా ఉండమని ఈ సందేశం. విన్నారు కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి.